ఏదో అన్నోన్ నంబర్ ఉంది. హలో! హలో! చెప్పు. చెప్పు ఓళ్ళు? బ్లాగా? చెప్పండి. ఏది? ఏ వ్లాగ్? ఆ! ఎవలురా? అరవిందా? మరి ఇంకోళ్ళ? అరవింద్ కాలేజా? స్కూలా? గైస్ ఇప్పుడు మనమైతే ఈడ సామాన్ తెమ్మంటుంది అమ్మ. నూనె ప్యాకెట్, బాసన్ల లిక్విడ్, సర్పు. అంతేగా? గైస్ ఇదైతే మర్చిపోవద్దు. ఆడికి పోయినాక మర్చిపోతా. ఇప్పుడే వచ్చేసిన. ఇంగో ఈడ ఆడొక షాపు, ఈడొక షాపు. ఇందులో ఏదో ఎక్కడన్నా తీసుకోవాలా మనమైతే. ఆవులున్నాయి. మనమైతే సామాన్ అయితే తీసుకున్నాం. ఇంట్లో ఒక తక్కువ పడ్డట్టు అనిపిస్తుంది. వాళ్ళకి ఈడ షాప్ వాళ్ళు అయితే పిండి అయితే వేసిండు. ఆవులు అనేది తింటున్నాయి మంచిగా. ఇప్పుడు ఎట్లా నన్ను బయటకు వచ్చిన పాల ప్యాకెట్ తీసుకుంటాం. మళ్ళా పాల ప్యాకెట్ కూడా తీసుకున్నా. ఇక్కడ చూడండి రోడ్డు మీద ఇవాళ ఇంకా ఖాళీ అని ఉంది. నా టిఫిన్ డబ్బా ఏమో తెలియదు. ఇదేమాకు ఆ? ఇది ఎట్లా తెంపాలి ఇప్పుడు? సరే ఇటు వెళ్తున్నా. ఏం కూర వండుతున్నావు? టమాటా పప్పు చారు చేస్తుంది. అంటే పప్పు చారా? పప్పు వేరే చారు వేరే. దీంట్లోకి తెంపనా? ఓకే. తాడిప్పలా? గిట్లా తెంపు ఆకు ఈ కాడ తెంపకు, కాళ్ళు ఆకే తెంపు. ఒక్కొక్క ఆకు. ఒక్కొక్క ఆకు తెంపు. ఇప్పుడు గింతానం అవుతుంది ఇప్పుడు తెంపుడు. ఇదంతా తెంపు. పుదీనా అది పుంటి కూర తప్పున అవుతుంది. ఇప్పుడు లంచ్కి ఇదేనా? లంచ్కు పప్పు వండుకున్నా. ఇది లేట్ అవుతుంది కదా. పప్పు పప్పు ఇంకా చాలా వండుకున్నాను. పప్పు ఇంకా చాలు. ఇదైతే ఇప్పుడు తొక్క అన్నట్టు. కొద్దిగా ఎన్ని రోజులు అవుతుంది ఇది? ఏమో తెలియదు. 1 డే అవుతుంది. ఎక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది. మనం రైస్ పొంటి కూర తొక్క అన్నట్టు. ఇది ఒక తొక్కెత్తారు అన్నట్టు ఇట్లా సింగిల్ సింగిల్ ఆకు. ఇప్పుడే కాలేజ్ కూడా రెడీ అయినా. ఇంకో కాలేజ్ టీ షర్ట్ అయితే వేసుకున్నా. ఇప్పుడు టీ షర్ట్ వేసిండు. దాని తర్వాత కోట్లు ఇట్లా అవన్నీ ఇస్తారంట. ఏమో అవన్నీ ఇచ్చినాక వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైతే టీ షర్ట్ అయిపోయింది. అయితే ఇవన్నీ తెంపాలి ఇంకా. గైస్ ఇప్పటికైతే ఇంత కట్ చేసిన. ఇంకా ఇంత ఉంది. ఇది ఇంకే ఒక 10 minutes వరకు అయింది. మా అమ్మ ఏమో తెచ్చింది. వేసి ఇస్తుంది ముగ్గురికి. అన్నకి, అమ్మకి, నాకు ఇంకా నాన్నకి. ఏంది ఇది? దొడ్డ అటుకులు గైస్. దొడ్డ అటుకులతోనే ఇప్పుడు నా చేతులంతా ఇది కూరగాయలు అంటింది. స్పూన్లే స్పూన్ స్పూన్ స్పూన్. వంశాన్ని ఇటు పోతుండు గైస్. వంశానా వంశానా ఇప్పుడు స్పూన్ కూడా తెచ్చి ఇచ్చింది. అమ్మన తెచ్చి ఇచ్చింది. స్పూన్ తో మీద కట్ చేసుకుంటా. గైస్ మా నాన్న చూడండి పొద్దున స్నానం చేసి దేవుళ్ళ దగ్గర బొట్టు పెట్టుకొని మొక్కుతాడు రోజు. ఇప్పుడే కటింగ్ కూడా అయిపోయింది. ఇంకా తినడు కాలేదు. మా నాన్న ఇప్పుడే లేచి ఫోన్ అయితే ఎత్తుండే. ఇప్పుడు మొక్కేసి నా వీడియోనే చెప్తుంది. అమ్మ నేను పోతున్నా కాలేజీకి. గైస్ బండితలం కూడా తీసుకున్నా. చలో మరి ఇప్పుడు పోవుడే. చలో మళ్ళా గైస్ పోతున్నా ఇప్పుడు కాలేజీకి. విషయాలు కూడా వస్తాను అన్నట్టు అన్నాడు. అప్పుడు ఫోన్ చేసిండు. సరే సరే విసరాడు కూడా వస్తా అంటున్నాడు. విసరాల దగ్గరికి పోదాం ఒకసారి. అలా వస్తాడా రాడు. అప్పుడు ఫోన్ చేసిండు. చూద్దాం ఇప్పుడు మళ్ళా. కాలేజ్ కూడా వచ్చిన. కాలేజ్ అయితే మీద ఉంటుంది. మా కాలేజ్ ఇంకొకటి మీద 3rd floor. ఆడనేమో కాలేజ్ ఉంటాయి. వాటర్ మేనేజ్మెంట్ కాలేజ్. ఇప్పుడు కాలేజీకి వచ్చిన కాలేజ్ లోపల పోగానే ఫోన్ అయితే తీసుకుంటారు.
ఒక వీడియోనైతే ఈరోజు. ఎప్పుడైనా పర్మిషన్ తీసుకొని వీడియోస్ అయితే తీస్తాం. మరి ఈ రోజుకైతే వీడియోనైతే లేదు. చలో మరి కాలేజ్ అయిపోయినాక కలుస్తా. ఇప్పుడు నేను కాలేజ్ పోతున్నా. శతమాల. సో ఇప్పుడే కాలేజ్ అయితే అయిపోయింది. మేము అందరం పోతున్నాం. బండి తీసేది రా భయ్. ఇంటికి కూడా వచ్చేసిన ఇప్పుడే ఫ్రెండ్స్ తోని ఆడ బస్ స్టాండ్ లో దించేసి ఇక్కడికైతే వచ్చేసిన. మరి ఇప్పుడు చూడండి బయట వెదర్ అయితే ఫుల్ సూపర్ ఉంది. ఇప్పుడు మంచిగా ఉంటది. ఈడ ఎందుకేమో చల్లగా గాలి వస్తది. ఫుల్ సూపర్ ఉంటది. ఈడ చెట్టు చూపెడతాను మీకు. చెట్లు ఈడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ చూపెట్టాల్సింది నేనైతే ఈ చెట్టు. ఇది అల్లం చెట్టు. పిండి కూర అంటారన్నట్టు. అది కూరగాయలల్లా పప్పు వండినప్పుడు, ఏదన్నా వండినప్పుడు మొన్న పెట్టిన చెట్టు ఒకటుంది. అది చూపెడతా. ఇంగో మొన్న పెట్టిన చెట్లు గివి గిన్లేసిన వంకాయ చెట్లు అన్నట్టు ఇవన్నీ. సీడ్స్ అన్నీ ఏసిన ఇందులో. ఇవన్నీ ఇప్పుడిప్పుడే జెర్మినేట్ అయితాయి. ఇంగో ఈడ మిరపకాయ చెట్టు. ఒక మిరపకాయ ఉంది చూడండి. అన్నట్టు ఈడ ఏం లేనట్టు కనబడుతున్నాయి గానీ చాలా చెట్లున్నాయి. ఇదేమో కళ్యామాకు చెట్టు. మస్తు ఇంపార్టెంట్ ఇది. అన్నిట్లా పక్కా ఫుల్ అవసరం పడుతది. గైస్ ఇప్పుడే నాకు ఫోన్ అయితే వస్తుంది. ఎవరు ఫోన్ చేస్తుండో చూద్దాము. ఏదో అన్నోన్ నంబర్ ఉంది. హలో హలో చెప్పు చెప్పు వాళ్ళు బ్లాగా చెప్పండి. ఏది ఏ బ్లాగ్? ఎవరురా? అరవిందా? మరి ఇంకోళ్ళ అరవింద్ కాలేజా స్కూలా? కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజా? ఇంటర్ కాలేజా? ఇంటర్ కాలేజ్ అనుకుంటున్నా. చెప్పేంది? అరే ఫోటోనా పంపుతున్నావు. వాట్సాప్ లో మెసేజ్ పెట్టు. ఇదే నంబర్ పెట్టినావా? సరే సరే పంపుతున్నా. తిన్నా. సరే సరే సరే. గైస్ ఫోటో పంపాలంట. ఫోన్ చేసిండు. ఫస్ట్ ప్రొఫెసర్ తీయాలా వీడియో తీయాలా అన్నట్టు చెప్పిండు. నేను ఇంకా వెళ్ళేమో అనుకున్నా. సరే మళ్ళీ ఈ ఫోటో అంటే పంపదాం. ఇదే ఫోన్ లో ఉంది వీడియో తీసే ఫోన్ లో. ఇదేమో చెరుకు చెట్టు. ఇదొకటి. ఇదేమో ఫ్లవర్ చెట్టు. తీగ కాకరాయ చెట్టు. ఇట కింద చెట్లున్నాయి. ఇదేమో ఫ్లవర్ చెట్టు. మొన్న నీళ్ళు లేక ఎండిపోయినట్టు అయింది. ఇప్పుడైతే సూపర్ గా కదులుతుంది. ఇదేమో జాంకాయ చెట్టు. జాంకాయ చెట్టు. ఇంకోటి ఇది కానుగ చెట్టు అంటారు అన్నట్టు. ఏం యూజ్ ఉండదు కానీ దీంతోని కొందరు పండ్లు అమ్ముకుంటారు. ఇది ఇంకంటే బెస్ట్. యాప చెట్టు దీనికంటే బెస్ట్. అరటి చెట్టు. బనానాస్ ఇదే చెట్టుకి అయితే. ఫ్లవర్ చెట్టు ఉంది. వీడనేమో ఇప్పుడిప్పుడు బనాన్ మ్యాంగో చెట్టు అయితే పెరుగుతుంది. ఇది కూడా జాంకాయ చెట్టు. ఉసిరికాయ చెట్టు. చిన్న ఉసిరికాయ చెట్టు. ఇదేమో చెట్టు. ఆడ పపాయాస్ ఉన్నాయి చూడండి. పపాయ చెట్టు మీదకైతే ఎక్కుతున్నా నేనైతే ఇప్పుడు. బంగ్లా మీదకి అయితే పోదాం. బంగ్లా మీద చెట్లు వెళ్దాం అనుకుంటున్నాం. ఇక ఇదే బంగ్లా అన్నట్టు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక డ్రమ్ ఉంది. వాటర్ డ్రమ్. ఇక్కడ రేకుల షెడ్ ఉంటే మేము వేసిన షెడ్ ఉండే. ఇప్పుడైతే తీసేసింది. ఇక్కడ చూడండి. ఇది చెక్క పొట్టు. అది బ్యాగ్ అంతా పలిపోయింది. ఈడ చెట్లు వెళ్దాం అనుకుంటున్నా. మంచిగా ఇదంతా తీసేసి క్లీన్ చేసేసి, ఒకవేళ ఈ వీడియో కానీ ఒక 20 likes వస్తే ఇదంతా చేద్దాం. ఇదంతా 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 మంచిగా ఇదేనండి. ఫుల్ సూపర్ అయితే కనబడుతుంది. ఇంకా ఇక మేము ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఆడ చెట్టు ఉన్నప్పుడు ఇడ మేము ఇట్లా చాలా వండుకున్నాం. మ్యాగీ చేసుకున్నాం. ఎన్నో చేసుకున్నాం. ఫైర్ క్యాంప్ వేసుకున్నాం. ఇన్నే వేసుకున్నాం. అయితే ఎండనైతే ఫుల్ పడుతుంది. కిందికి పోదాం. ఫుల్ ఎండ ఉంది. ఇప్పుడు వానాకాలం అయినా ఫుల్ ఎండ ఉంది. ఇది మెట్లు దిగంగా ఇక్కడ అంత ఉంటుంది. ఇప్పుడైతే చాయ్ అయితే తాగుతున్నా. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే గైస్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. లైక్ చేయండి. లైక్లు వస్తే ఏమని చెప్పిన గుర్తుకుంది. ఆడ మీద మంచిగా వేద్దాం. మొత్తం ఆడ అన్ని చెట్లు పెట్టేద్దాం. ఆడ వాటర్కి ఒక పైప్ అవుతుంది. ఇంకా మస్తు సూపర్ అయితే వేద్దాం.
మరి వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసేయండి. చాలా మళ్ళీ బాయ్.